రంగంలో ఉద్యోగం. ప్రస్తుత ఆధునిక యుగంలో ఐటీ ఉద్యోగం అంటే సొసైటీలో గౌరవం, తిరుగులేని కెరియర్, లక్షల్లో జీతాలు, లగ్జరీ లైఫ్. ఒక్కసారి ఐటీ టెక్ పరిశ్రమలో అడుగు పెడితే ఇక అంతే. లైఫ్ సెటిల్మెంట్ మామూలుగా ఉండదు. ఇది కాయిన్ కు ఒక వైపు. ఇప్పుడు కాయిన్ కు రెండో వైపు కూడా చూస్తే ఐటీ ఉద్యోగం అంటే టెన్షన్. ఎప్పుడు ఊడుతుందో, ఎప్పుడు పొమ్మంటారో తెలియని పరిస్థితి. ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సాఫ్ట్వేర్ టెక్నాలజీ రంగాన్ని లే ఆఫ్స్ సునామీ కుదిపేస్తోంది. గతంలోనూ ఈ రంగం గడ్డు పరిస్థితులను ఎదుర్కొని ఎలాగోలా నిలదొక్కుంది. ఆ తర్వాత కరోనా ఎఫెక్ట్ తో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్నా మళ్లీ పుంజుకొని ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఈ తరుణంలో భారీగా లే ఆఫ్లు ప్రకటించడం ఈ రంగంపై ఆధారపడి పనిచేస్తున్న వారిని తీవ్ర ఆందోళనలకు గురి చేస్తోంది. దీనికి కారణం టెక్నాలజీని శాసిస్తోన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ. కొత్త టెక్నాలజీలు అందుబాటులోకి వస్తుండడం, కంపెనీల పునర్వ్యవస్థీకరణ పేరుతో గ్లోబల్ టెక్ దిగ్గజాలు ఉద్యోగాలపై వేటు వేస్తున్నాయి. ఈ క్రమంలో గ్లోబల్ లే ఆఫ్స్ లెక్కలు చూసుకుంటే ఈ ఏడాదిలోనే 1.20 లక్షల మంది ఉపాధిని కోల్పోయారు. అందులో భారతదేశంలోనే ఏకంగా 35,000 మంది టెక్ ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారని తాజా నివేదికలు చెబుతున్నాయి. ఇక వీటికి గల కారణాలను మనం ఒక్కసారి పరిశీలిస్తే జనరేటివ్ ఏఐ, ఆటోమేషన్ టూల్స్ వేగంగా విస్తరిస్తుండటం ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఈ క్రమంలో సాంప్రదాయ కోడింగ్, టెస్టింగ్, సపోర్ట్ విభాగాలలో మానవ వనరుల అవసరం గణనీయంగా పడిపోయింది. అమెరికా, యూరప్ దేశాలు ఆర్థిక అనిశ్చితి కారణంగా అక్కడి పెద్ద కంపెనీలు తమ ఐటీ బడ్జెట్లను భారీగా తగ్గించుకుంటున్న నేపథ్యంలో ఆ ప్రభావం భారతీయ ఐటీ సర్వీస్ కంపెనీల కొత్త ప్రాజెక్టులపై పడుతోంది. ఇక కరోనా సమయంలో అవసరానికి మించి సిబ్బందిని తీసుకున్న టెక్ కంపెనీలు ఇప్పుడు ఖర్చుల నియంత్రణ, లాభాల మార్జిన్లను పెంచుకునే వ్యూహంలో భాగంగా ఉద్యోగాలను తొలగిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు భారతీయ టెక్ సాఫ్ట్వేర్లకు అంతర్జాతీయ పెట్టుబడులు తగ్గటంతో అవి వాటి మనుగడ సాగించడం కోసం వందలాది మంది ఉద్యోగులను ఒకేసారి తొలగించాల్సి వస్తోందని నిపుణులు చెబుతున్నారు. 2026 మొదటి 5 నెలల్లోనే ప్రపంచవ్యాప్తంగా 120,000 మందికి పైగా ఉద్యోగులు కోల్పోవడం జీర్ణించుకోలేని అంశం. ఏఐ వేగంగా విస్తరిస్తున్న కొద్దీ రొటీన్ పనులు చేసే కోడింగ్, కస్టమర్ సపోర్ట్, డేటా ఎంట్రీ వంటి విభాగాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. మానవ శ్రమ స్థానంలో ఏఐ ఆల్గరిథమ్స్ చేరుతుండటంతో టెక్ ఉద్యోగులు కేవలం కోడింగ్ కే పరిమితం కాకుండా ఏఐ టూల్స్ ను ఉపయోగించడంలో రీస్కిల్లింగ్స్ చేసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. కాగా ఏఐ మరింత వేగంగా విస్తరిస్తున్న తరుణంలో రాబోయే రోజుల్లో కూడా టెక్ రంగంలో ఉద్యోగాల కోతలు కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తానికి ఏఐ విప్లవం టెక్ రంగాన్ని ఏ మలుపు తిప్పుతుందో వేచి చూడాల్సిందే.